బెసలేలు. బెసలేలు అను పేరుకి దేవుని నీడలోని వాడు లేదా దేవుని రక్షణ అని అర్థము. బెసలేలు యూదాగోత్రంలోని ఊరు కుమారుడు. ఇతడు కాలేబు యొక్క మునిమనుడు. యెహోవా మోషేకు ప్రత్యక్షపు గుడారి యొక్క పనులను, సాక్ష్యపు మందసము, కరుణాపీఠం యొక్క పనులను బెసలేలుకు అప్పగించమని యెహోవా దేవుడు మోషేతో చెప్పినప్పుడు, బెసలేలు మంచి నేర్పరి. ఇతడు విచిత్రమైన పనులను చేయుటలోను, బంగారు పని చేయటంలోను, వెండి పని చేయడంలోను, ఇత్తడితో పని చేయడంలోను, అదేవిధంగా రత్నములు పొదుగుటలోను, సానబెట్టుటలోను, కర్రను కోసి చెక్కుటలోను, అన్ని విధమైన పనులలోను జ్ఞాన విద్య వివేకము కల నేర్పరి. దేవుడు బెసలేలుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాడు. అదేవిధంగా బెసలేలుకి తోడుగా దాను గోత్రంలోని హైసామాను కుమారుడైన అహోలియాబును తోడుగా అనుగ్రహించి ఉన్నాడు. బెసలేలు, అహోలియాబు ఇరువురు కలిసి ప్రత్యక్షప గుడారమును, సాక్ష్యపు మందసమును, కరుణాపీఠమును, గుడారపు యొక్క ఉపకరణములన్నిటిను, అదేవిధంగా అందులోని బల్లను, వాటి ఉపకరణములు, అదేవిధంగా దీపవృక్షమును, వాటి ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, గంగాలమును, అదేవిధంగా యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రాలను, యాజకుడు అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అదేవిధంగా అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యాలను వీరు తయారు చేసి మోషేకు ఇచ్చి ఉన్నారు దేవుని సన్నిధికి. దేవుడు బెసలేలును పిలిచి దేవుని ఆత్మతో అని నింపి ఉన్నాడు కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించిన శ్రేష్టమైన రీతిలో వాటినన్నిటినీ చేయగలిగాడు. అదేవిధంగా ఎవరైతే దేవుని పని చేయాలని ఇజ్రాయేలీలో ఆశ కలిగి ఉన్నారో వారికి పని నేర్పునట్లు బెసలేలు, అహోలియాబుకు దేవుడి బుద్ధి పుట్టించి వారికి పని నేర్పించుటకు బెసలేలు, అహోలియాబుకు బుద్ధి పుట్టించెను. అదేవిధంగా దేవుడు బెసలేలును పిలిచి దేవుని ఆత్మతో నింపి ఉన్నాడు కనుక అతడు దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారం శ్రేష్టమైన రీతిలో సమస్తమును చేయగలిగాడు.